రే బుడ్డోడా, రే ఏరాడు అంత డల్లుగున్నావు? అదేలే చెప్దాము దాని గురించి. ఎటు కూర్చో. నమస్తే నో. నమస్తే కో. ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? వీడేది డల్లుగున్నాడనే. అదే మొన్న సలార్ గురించి ఒక వీడియో చేసిన, మీ అందరు చూసే ఉంటారు. ఆ వీడియో ఏంటంటే సగం చూసేసి కామెంట్లలో ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. ఒక అన్న ఇంటే చేసిండు, అన్నకు చెప్పా వీడియో మొత్తం చూసి చెప్పున్నా అని. అన్న చూసిండు, కామెంట్ డిలీట్ చేసిండు. సో ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా మళ్ళీ నేను చెప్తా ఉండా, వీడియో ఒకసారి పూర్తి చూడండి నా, చూసిన తర్వాత కామెంట్ పెట్టండి సరేనా? నేను డార్లింగ్ ఫ్యాన్నే, ఇదో ఈడు డార్లింగ్ ఫ్యానే. ఊరికే నేను ఏది తిన్నానో అది తెచ్చా మీ దగ్గరికి, మీకు తెలియజేయాలని, అంతే తప్ప నుంచి ఇంకేం లేదు ఆడ. సరేనా? ఎందుకులే ఇప్పుడు దాని గురించి. ఓసారి వీడియో అది మొత్తం చూసి దాని తర్వాత మాట్లాడన్నా సరేనా? ఆ వీడియో ఇదో ఇస్తాం కిందనో పైన ఏడో చూడ సరేనా? ఈరోజు ఏంటంటే ఈ విషయం మీకు తెలుసా, మనకు ఎన్ని సినిమాలు ఉన్నా సరే మనం వెయిట్ చేస్తా ఉండే సినిమా ఒకటి ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా. అయితే అన్న ఏం చేసినాడంటే స్పిరిట్ కన్నా ముందు ఇంకో సినిమాని తెచ్చే ప్లాన్ లో ఉన్నాడంట. ఏంది, మీరు కూడా అలాగే రాజాసాబ్ అనుకుంటున్నారు కదా? కాదు నా స్వామి, నేను ముందు రాజాసాబే అనుకోని ఉండా. కాదంట, దాని తర్వాత ఇంకో సినిమా ఉందంట. డార్లింగ్ అన్న, అదే మన ప్రభాస్ అన్నలే అన్న స్వామి. డార్లింగ్ అన్న అంటే మళ్ళీ ఎవరో అనుకున్నారు. ప్రభాస్ అన్న తన యాక్టింగ్ పొటెన్షియాలిటీని ఇంకొకసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ చూపిస్తున్నాడు కల్కి సినిమాతో. తెలుసుగా, ర్యాంప్ పాడిచ్చేస్తా ఉంది థియేటర్లలో సినిమా కల్కి. ఒక్కరోజు ఈ రోజు జస్ట్ బి పాజిటివ్, తిరిగి వెళ్దాం. ఇంకా తిరిగి వెళ్ళేదే లేదు. లవ్ యూ బుజ్జి. ఒక వారం నుంచి ఏదన్నా తీసుకొద్దాం మీ ముందరికి కొత్త న్యూస్ అనుకుంటే యాడా లేదు. ఎక్కడ చూడు ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే ప్రభాసేరా. యాడ చూడన్నే కల్కి 2898 అటు టాలీవుడ్ ని ఇటు బాలీవుడ్ ని షేక్ చేస్తానని చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే విదేశాల్లో ఉన్న థియేటర్లను కూడా రఫ్ ఆడిచ్చేస్తున్నాడు మన డార్లింగ్ అన్న. అయితే కొన్ని చోట్ల ఏదో ఉందిలే సినిమా అని, ఇంకొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ లాగు సెకండ్ హాఫ్ పర్లే అంటున్నారు. ఇట్టా రకరకాల రివ్యూస్ అయితే వచ్చిందాయి. కాకపోతే పబ్లిక్ మొత్తము కల్కికి జై కొడతా ఉంటారు. చిన్న పెద్ద అందరూ కల్కి సినిమాని బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. కొంతమందికి సినిమా అర్థం కాలేదంట. ఎందుకంటే మొదట మీరు మహాభారతం తెలుసుకోండి, కొంచెము కొద్దో గొప్ప మహాభారతం గురించి తెలుసుకున్న తర్వాత సినిమాకి వెళ్ళి చూడన్నా, మీకు కూడా ఎక్కిద్ది సినిమా. మామూలు కాదు, ఇంకా బట్టలు చింపుకొని వస్తారు బయటికి. ఇక పురాణాలకు సంబంధించిన కురుక్షేత్ర సీన్లు వచ్చిన సమయంలో మన డార్లింగ్ ని కర్ణుడి వేషంలో చూసి చొక్కాలు చింపుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే. కేవలము ఏంది, ఉత్తనే 4 రోజుల్లో సినిమా 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇంకా సినిమా ఏ రేంజ్ లో మీ ఊళ్ళకి వదిలేస్తా ఉంటా. హాలీవుడ్ రేంజ్ సినిమా అని ప్రతి ఒక్కరు తెగ పొగిడేస్తున్నారు. సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఒక అప్రాక్సిమేట్ గా 800 నుంచి 1000 కోట్లు అయితే రావచ్చు అని అందరు అనుకుంటా ఉంటారు. ఏందో స్పిరిట్ కాదు, రాజాసాబ్ కాదు, మధ్యలో ఇంకా సినిమా అని చెప్పి కల్కి గురించి చెప్తున్నాడని చూస్తా ఉన్నారేమో. ఇప్పుడు అదే విషయానికి వస్తా ఉండా. తాజాగా మన ప్రభాస్ అన్న నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ లిస్ట్ లో లైనప్లు కొంచెం అటు ఇటు అయిండాయి. కల్కి తర్వాత రాజాసాబ్ ట్రెండింగ్ అవుతా ఉంది. రాజాసాబ్ తర్వాత రావాల్సిన సినిమా అయింది మన సందీప్ రెడ్డి అన్న సినిమా స్పిరిట్. కాకపోతే ఈ స్పిరిట్ అనేది జూన్ జూలైలో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంతవరకు షూటింగ్ అనేది స్టార్ట్ కాల. ఇంకొంచెం టైం పట్టేలా ఉందనే సమాచారం. తాజాగా మన ప్రభాస్ అన్న రాజాసాబ్ తర్వాత అనురాగుడి సినిమాకి జెండా ఊపాడంట స్వామి. స్పిరిట్ సినిమాను ఆ కథ ఉండిద్ది కదా, ఆ కథను ఇంకా బాగా రాయాలా. అసలుకి చూసేటోళ్ళు ఇదిరా సినిమా అనుకునేలా ఉండాలంటే నాకు కొంచెం టైం కావాలి డార్లింగ్ అని మన సందీప్ అన్న మన ప్రభాస్ గారిని కోరారంట. ఇంకా మన డార్లింగ్ గురించి తెలిసిందే కదా, సర్లే ఓకే సార్ అనేసి ఓకే చెప్పేసి ఇప్పుడు స్పిరిట్ ని హోల్డ్ లో పెట్టినారు. ఇక ఇదే సందనుకొనేసి అనురావుపుడి దూరేసినాడు మధ్యలో. ఇప్పుడు మన అనురావుపుడితో సినిమా చేయడానికి మొత్తం రెడీ అయిపోయింది మన డార్లింగ్ అన్న. అయితే ఒక్కటి మాత్రం చెప్తా డార్లింగ్స్, మీకు ఎవ్వరు వచ్చి ఏ దర్శకుడు వచ్చి మా డార్లింగ్ మా ప్రభాస్ అన్నతో ఏ సినిమా తీసినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని హిట్లు కొట్టినా మన సందీప్ రెడ్డి గారు ప్రభాస్ అన్నని చూపించినట్టు ఇంకెవరైనా చూపించగలరా? చూపించలేరని చెప్పచ్చేమో. ఎందుకంటారా, చూశారు మొన్న యానిమల్ సినిమా. అసలు ఎవడైనా అనుకున్నాడా మన రణ్వీర్ అన్న ఆ రేంజ్ లో చేస్తాడని? మామూలుగా ఇంట్లో ఒకటి రణ్వీర్ అన్న సైలెంట్ ఉంటాడు. అట్లాంటి రణ్వీర్ అన్నతోనే ఆ రేంజ్ విధ్వంసం సృష్టించినాడంటే ఇక మన ప్రభాస్ అన్న, ఆయన కట్అవుట్. హే ప్రభాస్, అసలు సందీప్ అన్నను
ప్రభాస్ అన్నను. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఊహించుకుంటేనే బీపుల్తోనే పోయేటట్టున్నాం. అంత హైప్ ఇచ్చే కాంబో అది. సందీప్ అన్న కల్ట్ మేకింగ్, ఫెరోషియస్ హీరోయిజము, డార్లింగ్ కట్అవుట్ కి వచ్చే ఆ సీన్స్, ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్లు, బాబోయ్ థియేటర్లు తగలబడిపోతాయేమో. అందుకే ఎన్ని సినిమాలున్నా సరే ఫ్యాన్స్ మనం అందరం ఎదురు చూస్తామని మాత్రం వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే స్పిరిట్ సినిమా కోసమే. సో మన డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ స్పిరిట్ సినిమా అనేది బాగా ఎదురు చూసే సినిమా. ఇక ఎంత త్వరగా అయితే అంత త్వరగా సినిమా రావాలని మనం అందరం కోరుకుందాం. సరేనా? ఇది నా ఈరోజు ముచ్చటైతే. ఇంకో విషయం మళ్ళా చెప్తా ఉండా, ఆ వీడియో సలార్ వీడియో మొత్తం చూసి దాని తర్వాత చెప్పండి. సరేనా? ఉంటాను. ఉండకో.